వేములవాడలో మురుగునీటి కాలువలు పాడే దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దోమలతో వ్యాధులు పెరుగుతున్నాయని సిపిఐ నియోజకవర్గం ఇన్ఛార్జి కడారి రాములు అన్నారు. బుధవారం ఆయన వేములవాడలోని మాట్లాడుతూ, వేములవాడలోని పలు వార్డులలో వెంటనే డ్రైనేజీలు పునర్నిర్మించి అవసరమైన చోట కొత్తగా డ్రైనేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 1వ, 2వ బైపాస్ రోడ్లలో డివైడర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, భక్తుల రాకపోకలకు సరైన రవాణా సదుపాయాలు కల్పించాలని, మోరీలపై స్లాబ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మున్సిపల్ అధికారులు రోడ్లు శుభ్రం చేయాలని, నీరు నిలిచే చోట చెత్త, గడ్డి తొలగించి మురుగునీరు సరిగా పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనాభా పెరుగుదల దృష్ట్యా మున్సిపల్లో కొత్తగా నియామకం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలోని ఎల్లా దేవరాజు, హనుమంతు, ప్రశాంత్, మల్లేశం, దేవయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా మూలకున్న ఎక్కడ చెత్తాకని ఇలా స్టాప్ సరిపోతలేదని కూడా గతంలో మేము మున్సిపల్ అధికారులకు లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇలా ఆ ఒక మూలకున్న ఇలా దోమలకు గోదావరిలో కలుషితమైన నీరు ఉన్నదని గోదావరి వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. ప్రధానంగా మోర్ నీళ్ళు కూడా మోర్లు డ్రైనేజీలు బరోబర్ లేక ఇలా మోర్లు ఎక్కడి అక్కడ ఉన్నాయని చెప్పేసి, సిసి రోడ్లు పాడైనవి కూడా 4వ వార్డులో ఎన్నో ఉన్నాయని కూడా చెప్పారు. ఇలా 4వ వార్డులో రోడ్లు మోర్లు ఇలా సరైనటువంటి విధానంలో లేవు. అది కూడా నిర్మించలేక గతంలో కూడా మేము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ, కాలనీ వాసులు కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకునే ఒక నిర్మాణంలో చేయనటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా బైపాస్ రోడ్డు ఇలా యాత్రికులు ఎంతో మంది వస్తున్నారు. ఆర్ఎండి వాళ్ళకు కూడా ఎన్నోసార్లు చెప్పినాం. ఇలా ప్రధానంగా చూస్తే డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించలేదు. ఆ రోడ్డు మీద డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించాలి. ఇలా యాత్రికులకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంది.